I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language. This is the 8th Sabbath School lesson study in Telugu language. Now, I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 8వ సబ్బాతుబడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ సబ్బాతుబడి పాఠాన్ని 8వ సబ్బాతుబడి పాఠాన్ని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మీద ఆధారపడి ఉన్నది ఈ యొక్క 8వ పాఠం. మన పాఠం యొక్క పాఠ్యాంశం ఏంటంటే ద పవర్ ఆఫ్ క్రైస్ట్ రిజరెక్షన్ అన్నారు ఇంగ్లీష్లో. దీనిని మన భాషలో క్రీస్తు పునరుద్ధానములో గల శక్తి, క్రీస్తు పునరుద్ధానంలో గల శక్తి అని నేను తర్జుమా చేస్తున్నాను. పాఠంలోకి వెళ్ళకముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి, గత వారంలో మీరందరూ కూడా ప్రార్థించారు నా కొరకు. నేను క్షేమంగా హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఆ ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ అన్నది ఇది ఒక టీకా అనమాట. ఆఫ్రికా దేశం ఎక్కడికి వెళ్ళాలన్నప్పటికీ ఖచ్చితంగా వేయించుకోవాలి. దాన్ని నేను మా అల్లుడి గారు జేసుదాసు వేయించుకున్నాం. కారణం మేము ఇద్దరం కూడా వెళ్తున్నాం. మీలో అనేక మంది ప్రార్థిస్తున్నారు, మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఈ నెల 27 మధ్యరాత్రి బయలుదేరి 28 ఉదయానికల్లా కెన్యా దేశం వెళ్తాం. అక్కడ కెన్యా దేశంలో ఒక వారం, ఆ ప్రక్కనే ఉన్న టాంజానియా దేశం అక్కడ ఒక వారం, 2 వారాలు ఇక ఉజ్జీవ సభలో పాల్గొనాలా, అక్కడ వాక్య పరిచర్య చేయాలా. అక్కడ మన భాషవారు మన యొక్క దేశవాసులు చాలా తక్కువ. అక్కడ అందరూ కూడా ఆ ప్రాంతవాసులే ఉంటారు. వారందరూ కూడా నల్ల జాతీయులు. కానీ పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి మన సంఘాలు. వారు వాక్య పరిచర్య చేయమని పిలిచారు. వారి భాష మరి నాకు రాదు కనుక ఇంగ్లీష్లోనే చెప్పాలా. ఎక్కువ మందికి అక్కడ ఇంగ్లీష్ వచ్చు, రాని వారు కొంతమంది ఉంటే వారికి తర్జుమా పెడతారనమాట వారి భాషలోకి. ప్రార్థించండి. అదే రీతిగా ఈ వారంలో అనగా ఈ నెల 20వ తారీఖున అది గురువారం. కొంతమంది లక్షవారం అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో. ఆ దినాన న్యూజివీడ్లో ఒక వివాహానికి నేను డాక్టర్ జెసనయ్య గారు హాజరవ్వాలి. అక్కడ ఒక యవనస్తుడు డాక్టర్ విజయ్, మాకెంతో ఆయన దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆ యొక్క డాక్టర్ విజయ్ తన యొక్క వివాహానికి ఆహ్వానించారు. వారు చేసుకోబోయే వధువు వారు కూడా మాకెంతో ఎంతో దగ్గరగా మా యొక్క మిత్రులు, సహోదరులు శుభాకర్ గారు వారికి ఇటీవలే ఎంతో పెద్ద ప్రమాదమైన యాక్సిడెంట్ నుంచి ప్రభువు రక్షించారు వారిని. వారి యొక్క కుమార్తె వారు కూడా డాక్టర్ అమ్మగారే. కనుక ఈ 2 కుటుంబాలు కూడా మాకు ఎంతో చేరువుగా ఉన్నాయి కనుక, ఎంతో దగ్గరగా ఉన్నాయి కనుక ఆ యొక్క వివాహానికి అటెండ్ అవ్వటానికి ఒకడికి వస్తాం. కనుక మీలో అనేక మంది వివాహానికి కూడా వస్తారు కనుక మీలో అనేక మందిని ఆ వివాహం దగ్గరే కలుసుకునే అవకాశం కలుగుతుంది. ప్రార్థించండి. ఆ ప్రయాణం కొరకు కూడా, ఆ యొక్క వివాహం కొరకు కూడా ప్రార్థిద్దాం. దేవుడు మంచి వాతావరణాన్ని అనుగ్రహించేలాగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క 8వ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ యొక్క 8వ పాఠాన్ని చదవటానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం నుండి అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు మేము నేర్చుకునే కృప దయచేయమని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించండి. ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని మేము అర్థం చేసుకొని మీ నిరీక్షణలో మేము కొనసాగే కృప దయచేయమని, దీన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని దీవించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. మమ్మల్ని మీరే మీ కృపతో నడిపించి ఆశీర్వదించి నడిపించమని, విశ్వాసంలో మమ్మల్ని బలపరచమని యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు పునరుద్ధానంలో గల శక్తి. యేసుప్రభువు మరణించారు, ఆయన సమాధి చేయబడ్డారు. ఆయన ఖచ్చితంగా మరణించినట్లుగా అక్కడున్న శతాధిపతి ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చేశాడు. ఏ రీతిగా యేసుప్రభు పక్కలో బళ్ళెంతో పొడిచి
ఈ విషయాలు మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి చూస్తున్నాం. అయితే ప్రియ సోదరీ సోదరులారా, యేసుప్రభు చనిపోయారు, ఆయన సమాధి చేసేశారు. సమాధి చేసేసిన తర్వాత 3వ దినాన ఆయన మృత్యుంజయుడై లేచారు. కనుక యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలో గల ఆ గొప్ప శక్తి ఆయన ముందుగానే చెప్పేశారు. నేను మరణిస్తాను, నన్ను సిలువ వేసి చంపేస్తారు, తర్వాత మళ్ళా 3వ దినాన నేను తిరిగి లేస్తానని ముందుగానే చెప్పేశారు ఆయన. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 నుంచి చివరి వరకున్న వాక్య భాగంలో మనం గమనించవచ్చు. అనేక సందర్భాల్లో చెప్పారు ఆ విషయాన్ని, కానీ శిష్యులు మర్చిపోయారు ఆ విషయాన్ని. తన యొక్క ఎంతో నమ్మకస్తులైన, ఆయనకి ఎంతో భక్తి శ్రద్ధలను చూపించిన స్త్రీలు కూడా ఆ విషయం మర్చిపోయారు. మర్చిపోయి వారు చేసింది ఏమిటి? ఉదయాన్నే మగ్దలేని మరియా, వేరొక మరియా తక్కిన స్త్రీలు అనగా సలోమి, జోయన్న, వారందరి పేర్లు కూడా మనకి లూకా సువార్త ఆఖరి అధ్యాయంలో ఈ స్త్రీలు రకరకాల పేర్లు చెప్పబడ్డవి. ఆ స్త్రీలు వెళ్ళారు. మొట్టమొదటిగా ఆయన లేవటం చూచిన, ఆయన పునరుత్థానం చెందిన తర్వాత ఆ భాగ్యం ఎవరికి కలిగింది? మగ్దలేని మరీ కలిగింది ఆయన చూడటానికి. ప్రియ సోదరీ సోదరులారా, తర్వాత యేసుప్రభు వారు ఆ సాయంత్రం 10 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. కారణం యూదా ఇస్కరియోతు గారు యేసుప్రభు సిలువ వేసిన ఆ దినాన్నే తనకు తాను తల్లకిందులుగా ఊరేసుకుని వేళ్లాడి చనిపోయాడు. తోమా గారు అక్కడ లేరు ఆ సాయంత్రం. కనుక 10 మంది శిష్యులు ఉన్నారు ఆ యొక్క మేడగదిలో. యేసుప్రభు వారు మేడగది తలుపులు వేసుకుని ఉన్నారు భయంతో, ఒకవేళ మన మీద కూడా ఎవరైనా దాడి చేస్తారేమో యూదా మత నాయకులని. అప్పుడు ఆ యొక్క 10 మంది శిష్యుల మధ్యకు తలుపులు తీయకుండానే, తలుపు కొట్టకుండానే ఆయన ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి ఇక ఆశ్చర్యం అయిపోయింది. వారందరూ కూడా 10 మంది చూచారు. కావాలంటే మీరు నా గాయాలను చూడండి అన్నారు. కానీ 10 మంది శిష్యులు చూచారు. ఇంకొక వారం తర్వాత అప్పుడు తోమా గారు కూడా వారితో ఉన్నారు. అప్పుడు మరలా ప్రత్యక్షమయ్యారు ఇంకొక వారం తర్వాత. అప్పుడు తోమాని అన్నారు, నీవు నమ్మలేదు కదా, నీ యొక్క వ్రేళ్ళు నా గాయాల్లో పెట్టి చూడు, అప్పుడైనా నమ్ముతావు నువ్వు అన్నారు. అంటే 11 మంది మళ్ళీ చూచారు. తర్వాత యేసుప్రభు లేచిన దినాన్న సాయంత్రం వేళ ఇద్దరు, ఎమ్మాయు అని ఒక గ్రామం ఉంది. ఆ ఎమ్మాయు అని గ్రామం ఒక 8 మైళ్ళు. అక్కడికి వారు నడిచి వెళ్తుంటే దాదాపు సాయంకాల సమయంలో ఇంకా ప్రొద్దు కొంకలేదు. అప్పుడు యేసుప్రభు ఒక బాటసారి వలె వారితో నడిచి వారిద్దరినీ కూడా అనేక ప్రశ్నలు వేసి బైబిల్ నుంచి వీనే జవాబులు చెప్పి వారు ఏమనుకున్నారు? యేసుప్రభు అనేది గుర్తించలేదు. వారి యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు మూయబడ్డాయి కాసేపు. అప్పుడు వారు అన్నారు, వారి ఆచార ప్రకారంగా చీకటి పడిపోయేలాగా ఉంది, మీరు ఇంకా దూరం వెళ్ళేలాగా ఉన్నారు, మీ ఊరు ఎక్కడికి వెళ్తారు, మీ అడ్రస్ ఏంటి, ఏం అడగలేదు వివరాలు. మా ఇంటి దగ్గరికి రండి, అది యూదుల ఆచారం. ఎవరైనా కనిపించినట్లయితే యూదులు సాయంత్రం అయినట్లయితే చీకటి పడకముందు వారు కనిపిస్తే వారిని తీసుకువెళ్ళి ఇంటికి తీసుకువెళ్ళి కాస్త ఆహారం వారికి కలిగిన కాడికే పెట్టి వారు కాస్త స్థలం ఇచ్చి పడుకోవటానికి, అప్పుడు ఉదయాన్నే లేచి ఆయన వెళ్ళిపోవాలా. అయితే ఆ విధంగా అతిథి సత్కారం, అతిథి మర్యాదలు చేశారు. అప్పుడు ఆహారం పెట్టారు. యేసుప్రభు ఎప్పటిలాగే ఆహారం తినకముందు, భోజనం చేయకముందు ప్రార్థించే అలవాటు. ఆ విధంగా ప్రార్థిస్తుంటే అప్పుడు మనందరికీ తెలుసు వారి నేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు చూచి యేసుప్రభు అన్నారు వాళ్ళు. అప్పుడు వారికి కనిపించకుండా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. అంటే ఆయన ఇక వారి కంటికి కనిపించకుండా అదృశ్యమైపోయారు. అప్పుడు వెళ్ళి శిష్యులు కనిపించారు యెరూషలేములో ఆ మేడగదిలో. కనుక అనేక మంది యేసు ప్రభు ఆ యొక్క పునరుత్థానాన్ని చూచారు. అలాగే తర్వాత కాలంలో అనేక మంది యేసు ప్రభుని చూచినట్లుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. అనేకమైన దివ్యమైన లోతైన ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. తర్వాత కాలంలో యేసు ప్రభుని ఒకసారి 500 మంది శిష్యులు, అనగా 5 మంది విశ్వాసులు అనమాట, వారందరూ కూడా ఆయన్ని చూచారు కళ్ళారా. కనుక ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, పౌలు గారి కాలానికి, కనుక పౌలు గారు ఈ యొక్క
మొదటి కొరింథీయుల పత్రిక రాసే సమయానికి రాసిన పత్రిక రాసే సమయానికి అనగా యేసుప్రభు చనిపోయి లేచి మరల పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాదాపుగా ఒక 22-23 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి వరకు పౌలు గారు అంటున్నది ఏమిటంటే, యేసుప్రభు మళ్ళా లేచిన తర్వాత ఆయన చూచిన వారు ఇంకా చాలామంది బ్రతికే ఉన్నారు, సజీవులుగా ఉన్నారు, వారిని అడగని కావాలంటే అన్నట్టుగా పౌలు గారు సాక్ష్యం చెప్పారు. తర్వాత పౌలు గారు ఏమన్నారు, నేను కూడా చూశాను ఆయన్ని. మనందరికీ తెలుసు, స్టెఫన్ను రాళ్ళతో కొట్టేస్తుంటే ఆయన మోకరించారు, ఆయన యొక్క మనోనేత్రాలు తెరవబడ్డవి. ఆయన పరలోకంలో ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లుగా దర్శనంలో స్టెఫన్ గారు చూచారు. తర్వాత పౌలు గారికి ఆ దమస్కు వెళ్ళే దారిలో ఆయన ప్రత్యక్షమయ్యారు దర్శనంలో సుమా. కనుక అనేక మంది యేసు ప్రభుని చూచిన వారు ఉన్నారు. మీలో కొంతమంది ఎందుకు నమ్మట్లేదు దీన్ని అని చెప్పుకొస్తూ, అది మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంటత వాక్యం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం తర్వాత 17వ వచనం. దానిలో యేసు ప్రభు పునరుద్ధానం చెందకుండా ఉన్నట్లయితే మేము బోధించిన బోధ వ్యర్థము. అనగా పౌలు గారు యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే రక్షణ ఉంటుంది, ఆయన యందు మనం మృతి చెందినప్పటికీ మరలా మనకి పునరుత్థానం ఉంటుందని ఆయన బోధించారు. ఉదాహరణకు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాల్లో, మీరు అన్యులు వెళ్ళి దుఃఖించొద్దు, చనిపోయిన వారందరూ యేసుప్రభు ఏ రీతిగా లేచారో అలాగే లేస్తారు అని వారికి చెప్పారు. కనుక నేను బోధించిన బోధ అంతా వ్యర్థమే. ఇంకా ఆయన నిజంగా పునరుత్థానం చెందకపోయినట్లయితే, పునరుత్థానం చెందటం అంటే మరణించిన తర్వాత మరలా బ్రతకటం, దాన్నే పునరుత్థానం అంటున్నాం మనం. ఇంగ్లీష్లో రిజరెక్షన్ అంటున్నారు. అది వ్యర్థం. దాంతోపాటు మీరు విశ్వసిస్తున్నారు కదా యేసుప్రభు రక్షకుడని, ఆ విశ్వాసం కూడా వ్యర్థమే. దాంతోపాటు యేసుప్రభు ఒకవేళ సమాధిని గెలిచి లేకపోయినట్లయితే, ఆయన బ్రతికి ఉండకపోయినట్లయితే, మరి మనం ఇంక దేన్ని నమ్మాలా? మనం నమ్మటం వల్ల ఉపయోగం ఏముంది? మనం కూడా అందరిలాగా చనిపోయినట్లయితే, ఇక ఆ పునరుత్థానం అనేది లేనే లేదనుకోండి, ఆయనే లేకపోయినట్లయితే, ఆ దేవుడే ఆ రక్షకుడే లేవకపోయినట్లయితే, ఇక మరి మనం ఎలా లేగిస్తాం? కనుక మన నమ్మిక కూడా వ్యర్థము, మనం నమ్మటం కూడా వ్యర్థము అని చెప్పుకొచ్చారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఖచ్చితంగా యేసు ప్రభు సమాధి గెలిచి లేచారు. కనుకనే మీరు క్రొత్త నిబంధనలో శిష్యులు ఎక్కడ ప్రసంగం చేసినప్పటికీ, అది పేతురు గారైనా, పౌలు గారైనా, లేకపోతే యోహాను గారైనా, ఏ శిష్యుడైనా సరే వారు ప్రసంగం చేశారంటే ఏదో చోట యేసు ప్రభు చనిపోయారు, ఆయన మరలా బ్రతికారు, ఆయన పరలోకం వెళ్ళారు అనే ప్రస్తావన తేకుండా ఏ ప్రసంగాన్ని వారు ముగించలేదు. కారణం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది ఆయన పునరుత్థానం. కనుక ఆ పునరుత్థానాన్ని మనందరం కూడా నమ్మాలి. అయితే మనం చూడకపోయినప్పటికీ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని వాక్యం చెప్తుంది. కనుక మనం దాన్ని నమ్మాలి. కారణం ఏంటి? దాన్ని నమ్మటం వలన యేసు ప్రభు తక్కిన లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలుగా అనేక మంది పూజింపబడుతున్నారు. వారు మరణించారు కానీ ఎవరు మరలా బ్రతికి బట్టకట్టలేదు, ఎవరు బ్రతకలేదు. యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు, నాకు సిలువ మరణం వస్తుందని, 3 దినాన్ని లేస్తానన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు యోనాతో కూడా పోల్చుకున్నారు. ఏమని? యోన ఏ రీతిగా చేప కడుపులో ఉన్నాడో 3 దినాలు, ఆ రీతిగా మనిషి కుమారుడు కూడా ఉంటారు. మరి యోనా గారు బ్రతికొచ్చారు కదా చేప కడుపులో నుంచి, అలాగే మనిషి కుమారుడు కూడా భూమిలో నుంచి అనగా సమాధిలోంచి గెలిచి వస్తారు అని కూడా బోధించారు ఆయన. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 39 నుంచి చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోలేదు. ఏమిటంటే యేసు ప్రభు ఆయన చెప్పినది ఖచ్చితంగా జరిగినది. ఆయన సిలువ మరణం వస్తుందన్నారు, సిలువ మరణం వచ్చింది ఆయనకి. నేను లేస్తానన్నారు, లేచారు. అలాగే యేసు ప్రభు వారి వాగ్దానం ఏమిటి? మార్తమ్మ గారితో ఏం చెప్పారు? ఆ బేతని అనే గ్రామంలో ఎవరైనా సరే నన్ను నమ్ముకున్నట్లయితే వారు మరణించినను మరలా తిరిగి లేస్తారు అని అభయం ఇచ్చారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 23 నుంచి ఉన్న వాక్య భాగంలో
23, 24, 25 ఆ వాక్యాల్లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఒట్టి ఆ దినాల్లో యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో లాజరు సమాధిలో ఉంటే 4వ దినాన్ని లేపారు. అయితే ఆ ఒట్టి లాజరుకే కాదు సుమా, ఆ యొక్క ధన్యత యేసు ప్రభు నమ్ముకొని ఎవరు చనిపోయినప్పటికీ వారు తప్పకుండా మరలా లేస్తారు, మహిమ శరీరాలతో లేస్తారు. ఎప్పుడు? యేసు ప్రభు నమ్ముకొని రక్షకుడుగా ఆయన నామం పేట ముంచడం బాప్తిసం తీసుకొని యేసు ప్రభు యొక్క వాక్యపు వెలుగులో, అనగా బైబిల్ గ్రంథం వెలుగులో, అంటే బైబిల్ చెప్పినట్లుగా జీవిస్తూ ఆయన యొక్క 10 ఆజ్ఞలు కూడా పాటించాలా. అలా చేసినట్లయితే ఖచ్చితంగా పునరుత్థానం ఆ యొక్క వ్యక్తికి ఉంటుంది, వారు మరణించినప్పటికీ, మట్టి అయిపోయినప్పటికీ. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో అనేకమైన మతాలు ఉన్నాయి. అన్నిటిలో క్రైస్తత్వంలో ఉన్న ప్రాముఖ్యం, క్రీస్తులో ఉన్న ఆ ప్రాముఖ్యత, ఆ గొప్పతనం, ఆ ప్రత్యేకత ఏమిటంటే ఎవ్వరు కూడా చనిపోయి మరలా లేవలేదు, లేచి అందరికీ కనిపించలేదు. యేసుప్రభు లేచి వెళ్ళిపోతే ఏదో ఆయన లేచాడు అని చెప్పుకుంటున్నారంతే. ఆయన సమాధి వీరు దొంగిలించి ఆయన శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పాతిపెట్టేశారు అని ఆల్రెడీ పుకారు పుట్టించేశారు కదా ఆ యొక్క యూద మత నాయకులు. ఆనాటి కాపలాదారులు అంటే పోలీసులకి లంచం ఇచ్చి ఆ యొక్క వాస్తవాన్ని కప్పెట్టేసి వారి చేతే లంచం ఇచ్చి చెప్పించారు, వీధులన్నీ తిప్పి. అంటే వీధులకి వెళ్ళి మేము అక్కడ కాపలా కాస్తున్నాం, మేము నిద్రపోతుంటే శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. నిద్రపోతుంటే శిష్యులు వచ్చారు, ఎవరు వచ్చారు వారికేం తెలుస్తుంది? తెలియదు. కానీ ఆ విధంగా డబ్బులు తీసుకొని వారు లంచం తీసుకుని అబద్ధాలు చెప్పారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఆ విధంగా లంచాలు తీసుకుని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు కోర్టుల్లో కూడా సాక్ష్యాలు ఇస్తున్నారు, ఆ యొక్క న్యాయస్థానాల్లో కూడా. దేవుని బిడ్డలుగా మనకి అది తగదు. కనుకనే ప్రభువారు అన్నారు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దని 9వ ఆజ్ఞలో ఖచ్చితంగా ప్రభువారు మనకి ఒక ఆజ్ఞ ఇచ్చేశారు. కనుక నువ్వు ఏ ఉద్యోగం చేసినా, లేకపోయినట్లయితే ఆ విధమైన పోలీసు ఉద్యోగం చేసిన ఏ ఒత్తిడులకు డబ్బులకు లొంగవద్దు, విశ్వాసగా నిలబడు, నిన్ను దీవిస్తారు ప్రభువారు. అదే రీతిగా ప్రత్యేకత క్రీస్తు యొక్క పునరుత్థానం. ఇక ఈ విధంగా ఏ మతంలో ఎవరు కూడా లేవలేదు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుకనే పౌలు గారు ఎంతో ఆయన బలంగా యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి సజీవులుగా పునరుత్థానం చెందకపోయినట్లయితే మా బోధన వ్యర్థం, మీ విశ్వాసం వ్యర్థం, మాకు ఏ విధమైన నిరీక్షణ లేనేలేదు ఇక ఈ లోకంలో. కనుక ఈ లోకంలో అందరూ కోరుకునేది నేను మరలా జీవించాలా. కనుక గత 2000 సంవత్సరాల్లో కూడా ఏ విశ్వాసి చనిపోయినా సరే ఆ సమాధి దగ్గర ఆ సంఘ పెద్దలో, ఆ సంఘ పాస్టర్ గారో ఎవరైతే సమాధి చేస్తున్నారో వారు ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క పునరుద్ధాన్ని ప్రస్తావించకుండా, అదే రీతిగా యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటున్నారో వారు కూడా మహిమ శరీరాలతో లేస్తారు అని చెప్పకుండా ఏ సమాధి కార్యక్రమం వారు ఏ సంస్థకు చెందినా, ఏ డినామినేషన్ చెందినా, ఏ సంఘానికి చెందినా సరే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే క్రైస్తవులకు విశ్వాసులకు సమాధి దగ్గర ఇది ఉన్న నిరీక్షణ. కనుక అనేక మంది మనకున్న గణాంకాలు ఏం చెప్తున్నాయి? ఒక్క సెకండ్ అంటే మనం ఇలాగా చిటికి వేసినట్టుగానమాట 3 చనిపోతున్నారు ఎక్కడో ప్రపంచంలో, ఏదో మూల 3 చనిపోతున్నారు. 1 నిమిషానికి 110 మంది చనిపోతున్నారు, 110 మంది చనిపోతున్నారు. అయితే వారిలో అనేక మంది విశ్వాసులు కూడా ఉంటున్నారు. విశ్వాసాలకు వచ్చే నిరీక్షణ ఏమిటి? ఒక దినాన్న మరలా ఈ చనిపోయిన ఆ కుటుంబ సభ్యులు, లేకపోతే ఆ విశ్వాసి, ఆ స్నేహితుడు ఖచ్చితంగా మరలా లేస్తారు. ఎలా లేస్తారు? ఈ యొక్క చనిపోయిన ఈ శరీరంతో కాదు సుమా. కారణం మా తండ్రి గారు చనిపోయి దాదాపుగా ఇప్పటికీ ఒక 20 సంవత్సరాల దగ్గరకు అయిపోతుంది. వచ్చే సంవత్సరం వేస్తే 20 సంవత్సరాలు, 19 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ. చనిపోయినప్పటికీ 80 దాటిపోయాయి వారికి. షుగర్ దాదాపు 500 ఉండేది, 500 షుగర్ ఉండేది. అయితే ఎప్పుడు కూడా వారికి తీపి అంటే చాలా ఇష్టం. జిలేబీ అంటే కొంచెం పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. జిలేబీ లేకపోతే మెత్తగా ఉండే ఆ యొక్క మిఠాయి ఉండలు మెత్తగా ఉండి ఆ యొక్క
షుగర్తో చేసిన సేనా మిఠాయిలు అంటారు కొన్ని ప్రాంతాల్లో, అలాంటివి తినేసేవారు. అయినా సరే పెద్ద వయసు వచ్చేటప్పటికి ఇక కొంచెం జ్ఞాపశక్తి కూడా తగ్గటం మొదలుపెట్టింది. 80 దాటిపోయారు కదా మరి. అయితే ఆ షుగర్కి సంబంధించిన సరైన వైద్యం కూడా తీసుకునేవారు కాదు. అయితే వారు మరణించినప్పుడు పెద్ద వయసు వచ్చేసింది, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, ఎక్కువ దూరం నడవలేకపోయేవారు. అలాంటి స్థితిలో మరణించారు. అయితే మానవులుగా కుటుంబ సభ్యులకు మాకు ఎంతో దుఃఖం ఆ దినాల్లో. అయితే దేవుడు ఓదార్పు ఇచ్చారు. అయితే మనకున్న నిరీక్షణ చూడండి, ఆయన త్వరలో వస్తున్నారు. వచ్చినప్పుడు ఎలా లేస్తారు మా తండ్రి గారు? ఆయన ఆ వృద్ధాప్యంలాగే జ్ఞాపశక్తి సరిగా లేకుండా, సరిగా నడవలేకుండా, శరీరం కాస్త ముడతలు పడిపోయి, అలా కాదు, మహిమ శరీరంతో. మహిమ శరీరం అంటే దేవదూతల లాంటి శరీరం. ఇక ఎన్నటికీ దానికి అనారోగ్యాలు రావు, వృద్ధాప్యం రాదు, వ్యాధులు రావు, మరణం రానే రాదు. అది మహిమ శరీరం, దేవదూతల లాంటి శరీరం. దేవదూతలు ఎన్ని కోట్ల సంవత్సరాలు జీవించిన వారికి ముసలితనం రాదు, జ్ఞాపశక్తి తగ్గిపోవటం, చూపు కనపట్టలేదు, సరిగ్గా కాళ్ళు నడవలేకపోతున్నాను, ఇలాంటి విషయాలు ఉండవిక కోట్ల సంవత్సరాల నుంచి కూడా వారు ఆ యవనస్తుల్లాగే ఉంటున్నారు. అలాగే కలకాలం ఉంటాం. అయితే ఎంత ధన్యతో చూడండి. ఈ లోకంలో మహారాజు అయినా సరే ముసలితనం తప్పదు కదా. ఈ లోకంలో తప్పనిది ఏంటి ఈ లోకంలో అంటే, ప్రతి వ్యక్తికి కూడా వారు గొప్పవారైనా పేదవారైనా, చదువుకున్నా చదువు లేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, వారు ఏ ప్రాంతవాసులైనా, ఏ భాషవాసులైనా, ఏ సామాజిక వర్గం అయినా సరే ఒక రోజున ఖచ్చితంగా మరణం వస్తుంది అని ఆదిలోనే దేవుడు చెప్పేశారు ఆదాముకు. ఆదికాండం 3:19 ఆదామా, నిన్ను మట్టి నుంచి చేశాను, ఒక రోజున మట్టి అయిపోతాను అన్నారు ప్రభువారు. అయితే ఇక్కడున్న గొప్ప ఆధ్యాత్మిక ఆ యొక్క అభయం చూడండి. ఎవరైనా సరే ప్రభువు నమ్ముకొని మరణించినట్లయితే వారు మరలా తిరిగి బ్రతుకుతారు, మహిమ శరీరంతో, మామూలు శరీరం కాదు. ఈ విషయాన్ని ఈ కొరింథీయులకు రాసిన పత్రికలోనే పౌలు గారు 15వ అధ్యాయం 51, 52, 53 చదివి చూడండి. వీలైతే కంఠస్థ పెట్టిన వాటిని ఎంత ఆదరణ చూడండి. కాగా కడబోరం రోగును, ఆ కడబోరం రోగినప్పుడు ఎవరైతే మృతులు ఉంటారో వారందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారు అని చెప్పబడ్డాది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ ఉన్న నిరీక్షణ నిజమే. మనలో అనేక మంది మన కుటుంబస్తులు ఏదో కారణం చేత మరణించారు. 2020లో జూలై 30వ తారీఖున నా భార్య గారు కూడా ప్రభువునందు నిద్రించారు. అయితే వారు కోవిడ్ రాలేదు, కరోనా రాలేదు, కానీ ఆ యొక్క బ్రెయిన్ హ్యామరేజ్ అంటారు, ఎక్కువ బ్లడ్ ప్రెషర్, బీపీ వచ్చేసి ఆ విధంగా మెదడులో నరాలు చిట్లిపోయాయి. బ్రెయిన్ హ్యామరేజ్ అంటారు ఇంగ్లీష్లో. అలా చనిపోయారు. అయితే ఈనాటికి కూడా వారి జ్ఞాపకం వచ్చినప్పుడు అనేకమైన ఆ యొక్క వారి జ్ఞాపకాలు, చనిపోయి 7 సంవత్సరాలు అయిపోతుంది దాదాపుగా. అయితే అలాగే మన కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినప్పటికీ, పెద్ద వయసులో చనిపోయినా, ఇంకా చిన్న వయసులో చనిపోతే ఇంకా దుఃఖం, ఇక ఎవరు తీర్చలేనంత దుఃఖం వస్తుంది మనకి. అయితే దేవుని యొక్క బిడ్డలుగా మనకున్న నిరీక్షణ ఏంటంటే, అన్యుల వలె మీరు దుఃఖించవద్దు అన్నారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13-14 కారణం, యేసుప్రభు ఏ రీతిగా మరణాన్ని గెలిచి లేచారో అలాగే ప్రభునందు నమ్ముకుని ఎవరైతే మరణిస్తున్నారో వారందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారని మనకి ఇవ్వబడిన అభయం. దాని కొరకే ప్రకటన గ్రంథం 14:13 ఇప్పటి నుండి మృతులైన వారు ధన్యులు, ఇక వారికి ఏ విధమైన బాధలు ఉండవు. నిజమే, మరణించిన తర్వాత ఏ బాధలు ఉండవు కదా. మీరు కొంతమంది విన్నారు వేసవకాలంలో ప్రభు ఇచ్చిన పాట, ప్రభు రాశాను నేను, తర్వాత ఎప్పుడైనా మీ ప్రాంతం వచ్చినప్పుడు పాడతాను. ఇది మరణించిన వారికి ఏది రోదన ఉండదు, కానీ ఏంటి, ఆసుపత్రికి వెళ్ళక్కర్లేదు, ఆపరేషన్లు చేయించుకోక్కర్లేదు, లేకపోతే ఇంజక్షన్లు చేయించుకోక్కర్లేదు, స్కానింగ్లు చేయించుకోక్కర్లేదు, ఇక ఏ విధమైన బాధలు ఉండవు, ఏ నొప్పులు కూడా ఉండవు. ఇది చాలా సందర్భాల్లో మానవులుగా ఇది కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, మెడ నొప్పి వచ్చేస్తుంది, భుజాలు నొప్పి పెట్టేస్తున్నాయి, నడుము నొప్పి వచ్చేసింది, రకరకాల నొప్పులు మనకి, దాంతోపాటు తలనొప్పి, ఇవన్నీ రకరకాల నొప్పులు వస్తున్నాయి.
కాదు పెద్ద వయసులో కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇక ఏ నొప్పులు ఉండవు కదా మరణిస్తే. కనుక మరణం అన్నది ఈ పాపలోకంలో మనం కోరుకోవట్లేదు. మరణం అనేది ఒక మానవాళికి శత్రువు. కానీ ఈ పాపలోకంలో వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఒక దీవునికరమే అని అనుకోవాలా. కారణం ఏంటి? ఈ బాధలు పడకుండా, ఈ కష్టాలు పడకుండా, ఈ ఇబ్బందులు పడకుండా, ఈ యొక్క రకరకాల వ్యాధులు పడకుండా, మీరు ఎప్పుడైనా సరే గమనించే ఉంటారు, కొంతమంది క్యాన్సర్తో చాలా వేదన పొందుతూ ఉంటారు. అయితే కొంతమంది అంటారు, నాకు మరణం రావట్లేదు, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి, మరణం కావాలా, కానీ ఈ బాధలు పడలేకపోతున్నాను, ఈ యొక్క బెడ్ మీదే ఉంటున్నాను, అన్నీ కూడా ఈ యొక్క పడక మీదే జరగవలసి వస్తుంది అని వారు కూడా చాలాసార్లు ఉంటున్నారు. నాతో కూడా అంటారు, నా విధంగా మరణం త్వరగా వచ్చేలాగా ప్రార్థన చేయండి అయ్యగారు అంటున్నారు. ఎలా చేస్తాం మరణం త్వరగా రావాలని? బ్రతకాలనే చేస్తాం మనం. కానీ వారి ఆవేదన అది. అయితే దేవుని బిడ్డలుగా ఈ పాపలోకంలో మనకి ఇవ్వబడిన ఈ యొక్క గొప్ప నిరీక్షణ, ఇక ఏ మతంలో ఎక్కడా లేని గొప్ప నిరీక్షణ. కనుకనే ఈ లోకంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:20-22 వరకు చదవండి. ఈ లోకంలో మరణం ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చింది, మానవుడి ద్వారా. అయితే ఈ లోకంలోనికి ఆ పునరుత్థానం అన్నది ఎవరు తీసుకొచ్చారు అంటే మరి ఒక మానవుడు. ఆయనే రెండవ ఆదాము. ఆయన యేసు ప్రభువు వారిని రెండవ ఆదాముగా పోల్చారు. ఆయన ఈ లోకమంతటికి కూడా పునరుత్థాన్ని తెచ్చారు. లోకమంతటికి అంటే ఆయన నమ్ముకున్న వారికి. కారణం మనందరికీ తెలుసు, యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు, ఎవరైతే ఆయన కుమారుని నమ్ముతారో వారు నశింపక నిత్య జీవం పొందుతారు. ఆ నిత్య జీవం అనేది మనకి కలగాలంటే ఈ పునరుత్థానం కావాలి. కనుక ప్రియ సోదరీ సోదరులారా, ఎంత గొప్ప ధన్యత చూడండి ఈ యొక్క పునరుత్థానం అనే ఈ యొక్క అంశం. ప్రతి వారు కూడా వారు కోరుకునేది, నేను మరలా జీవించాలా, కలకాలం జీవించాలా. అది ఒకే విధంగా సాధ్యమవుతుంది. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలా, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన పదయాగిన వెలుగులో మనం జీవించాలా. అలా చేసినట్లయితే వారికి ఖచ్చితంగా ఆ యొక్క పునరుత్థానం ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది పునరుత్థానం రెండవ రాకడ దినాన. అయితే ప్రియ సోదరి సోదరులారా, చాలామంది ఊహిస్తున్నారు, మోసపోతున్నారు. సాతాను ఈ విధంగా అనేక మంది చేత బోధింప చేస్తున్నాడు. సాతాను తన యొక్క అనుచరులుగా కొంతమంది ఏం చేస్తున్నారు, చనిపోయిన వెంటనే వారు పరలోకం వెళ్ళిపోతారు, వారు పరలోకంలో ఉంటారు, మీరు దుఃఖించొద్దు, యేసుప్రభు ఒళ్ళో ఉన్నారు, యేసుప్రభు సన్నిధిలో ఉన్నారు అన్నట్టుగా వారు చెప్తున్నారు. మా సతీమణి గారు మరణించినప్పుడు కూడా చాలామంది ఫోన్ చేసి, కొంతమంది సేవకులు, పాస్టర్ గారులు, కొంతమంది నాయకులు కూడా ఈ విధంగా చెప్తే నాకు చాలా ఆ టైంలో కూడా కోపం వచ్చింది. నన్ను ఓదార్చడానికి వారు ఫోన్ చేస్తున్నారు. వారు ఏమనేవారు, అయ్యగారు మీరు బాధపడొద్దు, అమ్మగారు పరలోకంలో ఉన్నారు, పరలోకంలో సంతోషిస్తున్నారు, వారి గురించి మీరు దుఃఖించవద్దు. అయితే బైబిల్ గ్రంథం చెప్తున్నది ఏంటి? మరణించిన వారికి ఏమీ తెలియదు, వారు మరణంలోనే, అనగా ఆ యొక్క సమాధిలోనే మరణ నిద్రలో ఉంటారు. మనకి ప్రసంగి గ్రంథం 9:5 మరణించిన వారికి ఏమీ తెలియదు, ఈ లోకంలో జరిగేది ఏది వారికి తెలియదు. అలాగే యోహాను సువార్త 5:28-29 యోహాను సువార్త 5:28-29 యేసు ప్రభు మాటలు ఇవి. ఆయన అన్నారు, ఒక దినం వస్తుంది, దానికి మీరు ఆశ్చర్యపడవద్దు, సమాధులలో ఉండివారు ఆయన స్వరం విని వారు బయటకు వస్తారు. బయటకంటే వారు సజీవులు అవుతారు, మహిమచారులతో బయటకు వస్తారు. ఎక్కడ ఉన్నవారు? సమాధుల్లో ఉన్నవారు. అంతేకాని పరలోకంలో ఉన్నవారు కాదు. పరలోకంలో చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోయారు అనుకోండి, ఇంక రెండవ రాకడ అవసరం ఉందా? లేనే లేదు. రెండవ రాకడ అవసరం ఏముంది? చనిపోయిన వెంటనే విశ్వాస పరలోకం వెళ్ళిపోతుంటే ఇంకా అంతకంటే ధన్యత ఏముంది? కానీ చనిపోయిన వెంటనే వెళ్ళటం లేదు, వారు మరణ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు, ఇక వారికి ఏమీ తెలియదు. అప్పుడు యోబు గారు ఏమన్నారు? ఆయన యొక్క విశ్వాసం చూడండి. యోబు గ్రంథం 19:24-25 నా శరీరం ఈ విధంగా చిముకుపోయి నేను చనిపోయినప్పటికీ ఒక దినాన, అంచు దినాన నా శరీరంతో నేను నా కళ్ళతో ఆయనను చూస్తాను. అంటే పునరుత్థానం చెందటం ఖచ్చితంగా జరుగుతుంది. అది ఆఖరి దినాన, అంటే రెండవ రాకడ దినాన. అప్పుడు అది కూడా శరీరంతో, మహిమ శరీరంతో.
ఇప్పుడున్న మానవ శరీరాలు కాదు, ముసలి శరీరం కాదు, లేకపోతే వ్యాధులు ఉన్న శరీరాలు కాదు, మహిమ శరీరాలతో లేస్తారు. కనుక ప్రియ సోదరి సోదరుడు, నీవు కూడా ఒకవేళ నీ కుటుంబస్తులు, నీకెంతో సన్నిహితులు, వారు ప్రభువునందు నిద్రించినప్పటికీ నీవు కలత చెందొద్దు, దిగులు పడవద్దు. ప్రభు రాకడ అతి సమీపంలో ఉన్నది. మనం ఊహించిన దానికంటే ప్రభు రెండో రాకడ త్వరలో వస్తుంది. ఆ దినం కొరకు నేను ఎంతో ఆశతో, నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. నేనే కదా, మీరందరూ కూడా. మా అమ్మగారు కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. అక్టోబర్ వస్తే వారు మరణించారు. అప్పటికి 88 సంవత్సరాలు వారికి. వారు కూడా లేస్తారు. అలాగే మా మేనమామగారులు 3 ఉండేవారు, వారందరూ మరణించారు. అయితే మా పెద్దమ్మగారు మరణించారు. అలాగే మా బంధువులు అనేక మంది మరణించారు. అయితే వారందరూ కూడా మనకున్న గొప్ప ధన్యత ఏంటంటే, ప్రభువుని నమ్ముకుని ఎవరైతే మరణిస్తారో మరణం అనేది ఇక అంతము కాదు, మరణం అనేది ఇక ఆఖరు కాదు. మరణం అనేది ఒక నిద్రే. నిద్రపోయిన వారు ఖచ్చితంగా లేస్తాం కొన్ని గంటల తర్వాత అయినా. అలాగే మరణించిన ప్రతి వారు కూడా మరలా లేస్తారు. ఎప్పుడు? రెండవ రాకడ దినాన. కనుక పౌలు గారు పోలుస్తున్నారు. ఏమని? మనం ఒక విత్తనం వేసామనుకోండి, ఏ విత్తనమైనా సరే, అది వరైనా గోధుమలైనా, లేకపోయినట్లయితే మనకు తెలిసింది మామిడి. అయితే మామిడి టెంక వేసామనుకోండి, లేకపోతే ఒక కొబ్బరికాయ వేసామనుకోండి, కొబ్బరి చెట్టు కావాలని, లేకపోయినట్లయితే ఏ గింజ అయినా సరే, ఆ గింజను చూసినట్లయితే మనకి దానిలో ఉన్న గొప్పతనం, దాని ఎంత చక్కగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది అన్నది మనకు తెలియదు గింజ. అయితే ఆ గింజ ఏమవుతుంది? భూమిలో మనం నాటిన తర్వాత ఆ విత్తనం ఏమవుతుంది? అది మామిడి టెంకైనా, లేకపోతే తాటి టెంకైనా, ఒక కొబ్బరికాయ అయినా, ఏదైనా సరే అది చనిపోతుంది మట్టిలో. అప్పుడు దానిలోంచి ఏం పుట్టుకొస్తుంది? ఆ యొక్క మొక్క బయటకు వస్తుంది. ఆ మొక్క పచ్చనాకులు కనిపించినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది మనకి. అది పెరుగుతున్నప్పుడు ఇంకా సంతోషం. అది పెద్దదైపోయి చెట్టు, ఒక మామిడి చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ, తాడి చెట్టు కానీ, ఏ చెట్టు అయినా సరే, అది ఫలాలు ఇస్తుంటే ఇంకా సంతోషం. ఆ టెంకలో ఈ యొక్క ఇంత పెద్ద చెట్టు ఉంటుంది, ఇంత ఫలాలు ఇస్తుంది అన్నది మనకి టెంకలో కనిపించదు, లేకపోతే ఆ విత్తనంలో కనిపించదు. అలాగే మన మానవ శరీరాలు మరణించి సమాధి చేసినప్పుడు, అది ఎక్కడ సమాధి చేసినా సరే, ఏ ఊరిలో చేసినా, ఏ దేశంలో చేసినా సరే, మనం ఒక విత్తనం నాటినట్లుగా మనం ఆ యొక్క శవాన్ని, ప్రభు చెప్పారు కదా, మట్టిలోంచి తీసని మట్టి అయిపోవాలా. మట్టిలో మనం మట్టి చేసేస్తున్నాం, దాన్ని సమాధి అంటున్నాం మనం. అప్పుడు రెండవ రాకడ దినాన మహిమ శరీరంతో, ఇంకెంత ధన్యతో చూడండి. ఇక ఈ లోకంలో ఉన్న ఏ విధమైన ఇక అంగవైకల్యాలు, నాకు చూపు లేదు. మరి రెండవ రాకడ దినాన మహిమ శరీరం, మహిమ నేత్రాలు. చూచారా ఎంతటి ధన్యత వచ్చేస్తుందో? కొంతమందికి చేతులు లేకుండా, ఏదో ఒక యాక్సిడెంట్ వలన, ఏదో ప్రమాదం వలన, లేదా ఒక వ్యాధి వల్ల చేయి తీసేయవలసి వస్తుంది. కొంతమంది కాలు తీసేయవలసి వస్తుంది. ఈ విధంగా అవయవాలు లేకుండా మరణించినప్పటికీ, ఒకవేళ అవయవాలు ఉన్నప్పటికీ పెద్ద వయసులో అంటే ముసలితనంలో ఆ శరీరం అంతా కూడా ఇక ఒడిలిపోతుంది, అంటే ముడతలు పడిపోతున్నాయి. అలాంటి స్థితిలో మరణించినప్పటికీ రెండవ రాకడ దినాన ఆ దేవదూతల వలె మహిమ శరీరాలతో లేచిపోతాం. ఎంత గొప్ప నిరీక్షణ చూడండి. కనుక ఈ పునరుత్థానమైన నిరీక్షణ ఇక ఎక్కడ లేదు ఏ మతంలో కూడా. కనుక పునరుత్థానానికి మన యొక్క సృష్టిలో కూడా ఈ విధంగా చూస్తున్నాం మనం. ఏది? విత్తనం వేస్తే అది చక్కని మొక్కగా పెరిగి చెట్టు అయ్యి ఫలాలు ఇస్తుంది. అది ఇక ఎన్నో సంవత్సరాలు జీవిస్తుంది. అయితే మహిమ శరీరాలకి ఇక మరణం లేదు కనుక కోట్ల సంవత్సరాలు దేవుని సన్నిధిలోనే ఉంటాం. ఇక ఎంతటి ధన్యత చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ రెండవ రాకడ వరకు మనం బ్రతుకున్నాం అనుకోండి విశ్వాసులుగా, మరి మన పరిస్థితి ఏమిటంటే దానికి కూడా జవాబు చెప్పారు ప్రభువారు. ఈ యొక్క 1 కొరింథీయులు 15:51 మనం బ్రతుకున్న మనం ఒక మర్మాన్ని చెప్తున్నాను నేను అంటున్నారు పౌలు గారు. ఏంటంటే బ్రతుకున్న మనం కనురెప్పపాట్లు మహిమ శరీరం వచ్చేస్తుంది. మూసి తెరవటానికి ఎంతసేపు పడుతుంది? 1 సెకండ్ కూడా పట్టదు. స్ప్లిట్ సెకండ్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడు మహిమ శరీరాలు వచ్చేస్తాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎంత గొప్ప ధన్యత చూడండి. అయితే పౌలు గారు ఒక పోలిక కూడా పోలుస్తున్నారు. ఎలాగా? ఈ భూమి మీద జలచరాలు ఉన్నాయి, అంటే నీటిలో జీవించే చేపల నుండి తాబేళ్ళు, ఇవన్నీ కూడా
ఆ యొక్క నీటిలో జీవించడానికి వారి శరీరానికి లేకపోతే వాటికి కావలసిన ఆ యొక్క శరీరాన్ని, ఆ మాంసాన్ని దేవుడు వాడికి ఆ యొక్క చేపలకు లేకపోతే ఆ యొక్క జలచరాలన్నిటికీ, జలాల్లో ఉండే కనుక నీటిలో ఉండే వాటన్నిటికీ ఆ విధమైన శరీరాన్ని ఇచ్చారు. కనుక అవి నీటిలో ఉంటే వాటికి ఎంతో సంతోషం, చక్కగా జీవిస్తున్నాయి. కొన్నేమో భూమి మీద జీవిస్తాయి, జంతువులు, మానవులు. అయితే కొంతమంది పరలోకపు వాసులు అంటే దేవదూతలు, వారి శరీరాలు మహిమ శరీరాలు. కనుక పౌలు గారు ఈ రీతిగా పోలిస్తూ ఇప్పుడున్న మన శరీరాలు ఈ భూలోకంలో జీవించడానికి అనువుగా ఉన్నాయి. అయితే పరలోకంలో జీవించడానికి ఆ యొక్క అనువుగా ఉండే మహిమ శరీరాలు దేవుడు సృష్టిస్తారు, దేవుడు ఇస్తారనమాట విశ్వాసులందరికీ కూడా. ఇది మనందరికీ ఉన్న ఒక గొప్ప భరోసా. కనుక ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, యొక్క పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు కొన్ని సందర్భాల్లో ఈ లోకంలో ఎంతో మనం తట్టుకోలేనంత హృదయ విదారకంగా ఉండే ఆ యొక్క మరణం వస్తుంది కొంతమందికి, ఒక యాక్సిడెంట్ వలన, నిజమే, లేకపోతే ఏదో పరిస్థితి, భూకంపం వలన ఆ యొక్క డాబా అంతా లేకపోతే మేడ అంతా వారి మీద పడిపోతుంది. ఇక వారి శవం వారిగా కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఆ శవం అయిపోతుంది, ఆ యొక్క శరీరం అయిపోతుంది. అయితే అలాగ అయిపోయినప్పటికీ మనం విశ్వాసాన్ని విడిచిపెట్టేయకుండా, దేవుని నిందించకుండా, దేవుని దూషించకుండా, దేవుని యందు మనం ఏ విధమైన అపనమ్మకం రాకుండా మన విశ్వాసంలో కొనసాగినట్లయితే ఆ గొప్ప నిరీక్షణ అతి త్వరలో, మనం ఊహిస్తున్న దానికంటే త్వరలో ప్రభు వస్తారు. వచ్చినప్పుడు ఆ మరణించిన వారందరినీ కూడా మనం మళ్ళీ చూస్తాం, వారిని కలుసుకుంటాం, వారితోటే కలకాలం ఉంటాం ఇక. అయితే మరి పరలోకంలో చనిపోయిన వారు లేచిన తర్వాత మా చనిపోయిన మా తాతని, మా తండ్రిని, మా తల్లిని, లేకపోతే నా భర్తని, నా భార్యని గుర్తుపట్టగలమా అండి అనేవారు ఉన్నారు. లేకపోతే నా కుమారుని గుర్తుపట్టగలమా అండి, మా కుమార్తెని గుర్తుపట్టగలమా, వారు మరణించారని వారు చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. తప్పకుండా పరలోకి వెళ్ళిన తర్వాత మనం అందరినీ కూడా గుర్తుపట్టే ఆ అవకాశం ఉన్నది. కనుక ఉదాహరణకు లాజర్ గారు లేచారు చనిపోయి 4వ దినాన్న. మరి వారు అక్క చెల్లెళ్ళు, వారి అక్కలిద్దరు కూడా, తక్కిన గ్రామస్తులందరూ కూడా గుర్తుపట్టారు కదా, ఖచ్చితంగా గుర్తుపట్టారు. అయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనకున్న దాఖలాల ప్రకారం మోషే గారు చనిపోయారు. ద్వితీయోపదేశకాండం ఆఖరు అధ్యాయంలో దేవుడే ఆయన సమాధి చేశారు ఆ యొక్క పిస్గా అనే కొండ మీద. దాన్నే నీబో అంటారు, 2 పేర్లు ఉన్నాయి దానికి. ఈనాటికి ఆ పర్వతం ఉంది జోర్దాన్ దేశంలో. అయితే మోషే గారిని దేవుడే మరలా బ్రతికించినట్లుగా, లేపినట్లుగా యూదాపత్రిక 9వ వచనం, యూదాపత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం, ఆయన మొదట లేచారు. అలాగే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యాయేరు కుమార్తెను లేపారు. ఆ యొక్క నాయనిలో విధవరాలు యొక్క కుమారుని లేపారు. అయితే యేసు ప్రభువును ప్రథమ ఫలంగా పోల్చారు. దేనికి ప్రథమ ఫలంగా పోల్చారు? మృతులలో నుండి ప్రథమ ఫలం అన్నారు ఆయన్ని. అనగా చనిపోయిన వారందరిలో కూడా ఆయన ప్రథమ ఫలం అని ఎందుకన్నారంటే, ఆయన మొదట లేచారని కాదు, మోషే గారు మొదట లేచారు పాత నిబంధనలు మనకున్న దాఖలాల ప్రకారంగా. అయితే మనకున్న యొక్క వివరణ ఏంటంటే, ప్రథమ ఫలాల పండగకి తీసుకువెళ్ళినప్పుడు లేవియా కాండం 23 అధ్యాయం ప్రకారంగా ఎలాంటి ఫలాలు తీసుకెళ్తాం? ప్రథమ ఫలాలు ఇవి చిన్నవి, అక్కడక్కడ పురుగులెట్టేసినవి, పుచ్చెట్టేసినవి, అలాంటివి పట్టుకెళ్ళం కదా. మంచివి, పెద్దవి తీసుకెళ్తాం. కనుక మరణించిన వారు అందరిలో కూడా ఉన్నతమైన వ్యక్తి, యోగ్యుడు యేసుప్రభు వారు. దానితో పాటు యేసుప్రభు లేచిన ఆ దినాన్న మనకి మత్తయి సువార్త 27 అధ్యాయం సమయం ఉన్నప్పుడు 52, 53 చదవండి. ఆ దినాన అనేక మంది పాత నిబంధనలో బ్రతికి చనిపోయి సమాధి చేయబడిన భక్తులు అనేక మంది లేపబడ్డారని చెప్పబడ్డది ఆయనతో పాటు. అయితే ఆ దినాన లేచిన వారిలో మొదటి వారు యేసుప్రభు వారు. ఆయన లేచిన తర్వాత తక్కిన ఆ చనిపోయిన మానవులు అనేక మంది లేచారు. ఎంతమంది లేచారు ఆ సంఖ్య మనకు చెప్పబడలేదు. ఎవరెవరు లేచారు వారి పేర్లు చెప్పబడలేదు. కానీ అనేక మంది భక్తులు లేచారని చెప్పబడ్డది. ఆ లేపబడిన భక్తులందరినీ కూడా ఉదయాన్నే వారు వెళ్ళి యెరూషలేములో అనేక మందికి ప్రత్యక్షమయ్యి
కారణం మహిమ శరీరంతో లేచారు. మహిమ శరీరం అంటే ఇక మనందరికీ తెలుసు, ఆ యొక్క తెల్లని వస్త్రం అంటే నీతి వస్త్రం. దాంతోపాటు వారు బలంగా పొడవుగా ఉండేవారు పాత నిబంధనల కాలంలో. అలాంటి వారు కనిపించేవాడు. ఇలాంటి వారు ఎప్పుడు చూడలేదు మనం అనుకుని ఆశ్చర్యపోయారు వారు. వారు అన్నారు, యేసుప్రభు లేచారు, ఆయన మమ్మల్ని లేపారని సాక్ష్యం చెప్పారు. తర్వాత యేసుప్రభు వారు అందరినీ తీసుకుని పరలోకం తీసుకెళ్ళిపోయినట్లుగా. యేసుప్రభు చనిపోయిన రోజు పండగ పస్కా పండుగ. అయితే మూడవ దినాన పస్కా పండుగ తర్వాత వచ్చే మూడవ దినాన్ని వచ్చే పండుగ పస్కా పండుగ తర్వాత మరుసటి రోజు వచ్చే పండుగ పులియని రొట్టె పండుగ, పులియని రొట్టెల పండుగ. మూడవ దినాన్ని వచ్చేది ప్రథమ ఫలాల పండుగ. ఈ లోకంలో అయితే ప్రథమ ఫలాలు అంటే వాళ్ళ యొక్క పొలంలో ఆ తోటలో పండిన ఫలాలు పట్టుకొచ్చి మంచివి పెద్దవి దేవుని సందులో సమర్పించాలి. అయితే ప్రభువారు ఏం చేశారు, ఈ చనిపోయిన భక్తులు ఆయనతో పాటు కొంతమందిని లేపి వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్ళిపోయి ఆ ఉదయాన్నే వారిని తండ్రి అయిన దేవునికి ఈ భూలోకం నుంచి మృతుల్లో నుంచి ప్రథమ ఫలాలుగా సమర్పించారు. ప్రథమ ఫలాలుగా కనుక యేసు ప్రభువును ప్రథమ ఫలం అని చెప్పారు ఈ యొక్క అధ్యాయంలో. అదే విషయాన్ని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా యేసు ప్రభువును మృతులలో నుంచి లేపబడిన మొదటివాడైన చెప్పబడ్డది. అయితే ఆయన పరలోకం వీళ్ళందరినీ తీసుకువెళ్ళారని మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాం. ఆయన చెరను చెరగా పట్టుకుని తీసుకువెళ్ళిపోయాడని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విధంగా పునరుత్థానం ఎంత గొప్ప ఊరట, ఆ నిరీక్షణ మనకిస్తుంది. మన యొక్క కుటుంబస్తులు, మనకు తెలిసిన వారు, మన స్నేహితులు ఎవరు మరణించినప్పటికీ మానవులుగా ఖచ్చితంగా మన కన్నీళ్ళు వస్తాయి. యేసుప్రభు వారు కూడా లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్ళు పెట్టారు. కన్నీళ్ళు పెట్టడం పాపం కాదు, కానీ రోజు అన్యుల్లాగే జ్ఞాపకం చేసుకుని దుఃఖించవద్దు. కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని ఆడవటం. అయితే చనిపోయిన వారికి మనం ఏడుస్తున్నామని నాకు తెలుస్తుందా? తెలియదు. లేకపోతే ఆ చనిపోయిన వారి పుట్టినరోజున పట్టుకెళ్ళి అక్కడ పువ్వులు పెట్టడం. ఇంకా కొంతమంది విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు, వారికి ఇష్టమైన ఆహారం ఏదో, వారికి ఇష్టమైన ఆ పిండి వంటలో ఆ యొక్క ఆ బిర్యానో ఏదో అక్కడ కాస్త సమాధి దగ్గర పెట్టేసి వచ్చేస్తున్నారు. వచ్చేసిన తర్వాత ఎవరు తింటారు వాటిని? సమాధిలో ఉన్నవారు ఎవరు తినలేరు కదా. వారికి ఏమీ తెలియదు, ఇక వారు మట్టి అయిపోయారు. ఎప్పటి వరకు 2వ రాకడ వరకు కూడా ఏదో కాకులో ఏ కుక్కో ఏదో వచ్చి ఏదో ఏ పిల్లో లేకపోతే ఏదో జంతువు వచ్చి తినేస్తుంది. అయితే చాలామంది ఈ విధంగా చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ చనిపోయిన వారి సమాధి దగ్గరికి వెళ్ళి అప్పుడు వారు ఇగో ఇలా చనిపోయారు వాళ్ళ పేరు పెట్టి ఇగో పలానా ఇంకొక నెలలో ఇగో పలానా మన ఇంటి వారి పెళ్లి జరుగుతుంది, వివాహం అన్నట్టుగా మాటలు చెప్తున్నారని, పెళ్లి జరుగుతుందని చెప్తున్నారు. అయితే చనిపోయిన వారికి ఏదీ తెలియదు. నిద్రలో మనకి ఏమన్నా తెలుస్తుందా? గాఢ నిద్ర పట్టేస్తే ఏదీ తెలియదు. కనుక మరణాన్ని నిద్రతో పోల్చారు యేసు ప్రభు. లాజరు చనిపోయినప్పుడు లాజరు నిద్రిస్తున్నాడు అన్నారు యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ యొక్క పునరుద్ధానం అనే నిరీక్షణలో మనందరం కూడా కొనసాగినట్లయితే అది ఎంతో ధన్యత, ఎంతో ధన్యత. కనుక మనం ఎవరు కూడా కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో ఏం చేస్తున్నారు, అయ్యా మా తాత చనిపోయాడండి, ఆయన పరలోకం వెళ్ళాలండి, అప్పుడు విశ్వాసులుగా మేము లేవండి, అప్పటికి మన ఊర్లో సంఘం లేదండి, కనుక మా తాత తరపున నేను బాప్తిసం తీసుకొచ్చండి అయ్యగారు అని అడిగేవాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటున్నారు. అది సరికాదు. చనిపోయిన వారి నిమిత్తం మనం ఎవరు కూడా బాప్తిసం తీసుకోవడానికి అర్హత లేదు, వారే తీసుకోవాలా. ఒకవేళ అప్పటికి విశ్వాసులుగా వారికి సువార్త లేకపోయినట్లయితే వారు జీవించిన జీవితం ఏ విధంగా ఉన్నదని ప్రభువు నిర్ణయిస్తారు, మనకు చెప్పబడలేదు. కనుక ఆ విధమైన పనులు చేయొద్దు మనం. అయితే ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 29-30 ఆ వచనాలు కూడా మీరు గమనించినట్లయితే, యేసుప్రభు ఒకవేళ ఆయన పునరుద్ధానం చెందకపోయినట్లయితే, యేసుప్రభు చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేవకపోయినట్లయితే మీరు ఆ చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారు? చనిపోయిన వ్యక్తి నామం పేట ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారు? అంటే ఆయన చనిపోయినందుకు మనం తీసుకునేది బాప్తిసం అనేది దేనికి గుర్తుగా ఉంది? ఆయన మరణము పునరుత్థానం. నీటిలో మనల్ని ముంచినప్పుడు ఆయన మరణానికి సాదృశ్యం, నీటిలోంచి మనల్ని ఆ దైవ సేవకుడు లేపినప్పుడు ఆయన పునరుత్థానానికి సాదృశ్యం. కానీ కొంతమంది యేసుప్రభు లేవలేదు అనుకునేవారట, అని నమ్మేవారట ఎక్కడ? ఈ కొరింథీ సంఘంలో. కనుక వారికి కాస్త చురక వేస్తూ పౌలు గారు అన్నారు,
మరణిస్తే మరణించిన వారి పేరు మీద మీరెందుకు బాప్తిసం తీసుకుంటున్నారు అంటే యేసుప్రభు ఒట్టి మరణించితే ఇక బాప్తిసం తీసుకుంటే ఉపయోగం ఏముంది? ఆయన లేస్తేనే ఉపయోగం మనకి. ఆయన లేచారు కనుక మనం కూడా ఒక దినాన్ని లేస్తామనే నిరీక్షణ అనే విషయాన్ని కూడా చెప్పారు. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. అంతేగాని మరణించిన వారి కొరకు మనం బాప్తిసం తీసుకోకూడదు. యేసుప్రభు మరణించారు, తిరిగి లేచారు కనుక ఆ రెండు జ్ఞాపకం చేసుకోవడానికి, మరణాన్ని పునరుత్థానాన్ని సాదృశ్యంగా జ్ఞాపకం చేసుకోవడానికి మనం బాప్తిసం తీసుకుంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ నిరీక్షణలో మనం కొనసాగుదాం. ప్రభు త్వరలో వస్తారు. ఎంత గొప్ప ధన్యత! అది నాన్న కడబోరం రోగినప్పుడు మొత్తం వారు ఎక్కడున్నా సరే భూమి మీద మరణించిన వారు మహిమ శరీరాలతో సమాధులు తెరవబడతాయి. ఇక యేసు ప్రభు సమాధి పెద్ద రాయి పెట్టేసినప్పటికీ ఆ యొక్క బండరాయి పెద్ద రాయి ఆయన సమాధిలో ఉంచలేకపోయింది. అలాగే మీరు ఇటుకలతో కాదు, సిమెంట్తో కాదు, దేనితో సమాధి గట్టిగా కట్టేసినప్పటికీ కొంతమంది డబ్బు ఉన్నవారు పాలరాయితో కట్టేస్తున్నారు ఏకంగా సమాధులు. మీరు ఏ రాయితో కట్టినా సరే, కట్టినా కట్టకపోయినా, వట్టి అలాగే మట్టిలో ఉంచేసినా సరే, ఆ యొక్క ఏ సమాధి కూడా, ఏ రాయి కూడా పాలరాయి అయినా సరే ఆ చనిపోయిన వ్యక్తిని ఇక భూమిలో ఉంచలేదు. ఇప్పుడు రెండవ రాకడ దినాన దేవదూతలు యేసుప్రభు మధ్యాకాశంలో ఉంటారు, భూమి మీదకి రారు. అక్కడి నుంచి బోర ఊదుతారు. బోర ఊదినప్పుడు సమాధుల్లో ఉన్న విశ్వాసులు అందరూ లేచిపోతారు. బ్రతుకున్న మనం ఒకవేళ బ్రతుకున్నట్లయితే కొన్ని రెప్పపాట్లు మహిమ శరీరం వస్తుంది. ఈ ధన్యతతో అప్పుడు దేవదూతలు నలుదిక్కులకు వచ్చి, అనగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు వచ్చి, అంటే ఎక్కడున్నా సరే మీరు వచ్చి ఆ యొక్క వ్యక్తిని, విశ్వాసిని ప్రభు దగ్గరికి తీసుకెళ్తారు మధ్యాకాశంలోకి. అక్కడి నుంచి ప్రభు వారు మనల్ని ఆ నూతన ఈర్ష్లే పరలోకాన్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడ మరణం లేదు, వ్యాధులు లేవు, దుఃఖం లేదు, బాధలు లేవు, ఇక గుడ్డితనం, కుంటితనం, మోగతనం, ఇక క్యాన్సర్లు, కరోనాలు, ఇక ఏమీ లేవు. దేవుని సన్నిధిలోనే నిత్యం జీవిస్తాం. ప్రకటన గ్రంథం 21:4 అలాంటి నిరీక్షణ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు ప్రియ సోదరి సోదరుడా? అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ఈ యొక్క పునరుత్థానం అనే నిరీక్షను ఇతరులు కూడా చెబుదాం, మనం కూడా పూర్తిగా నమ్ముదాం. అంతేగాని దుఃఖించిన వారి కొరకు మనం కుమిలి ఇక దుఃఖించొద్దు ఎక్కువ కాలం. కొంతకాలం, కొన్ని రోజులు దుఃఖం వస్తుంది. తర్వాత మనం మామూలుగా విశ్వాసుల్లాగే ఆ నిరీక్షణలో కొనసాగినట్లయితే ఆ గొప్ప దినం, రెండవ రాకడ దినం, చనిపోయిన మన బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా విశ్వాసులైనట్లయితే వారిని మహిమ శరీరాలతో కలుసుకుని వారితో ఇక కలకాలం ఇంకెప్పుడు విడిపోయే అవకాశం లేదు. అయితే పరలోకంలో వివాహాలు లేవు సుమా. వారు భర్త అయినా, భార్య అయినా, లేదా పిల్లలైనా, వారు పరలోకంలో ఈ విధమైన శారీరక కోరికలు, శారీరకమైన జీవితం అక్కడ ఉండదు. అయితే అక్కడ వారు ఆదాము, అవ్వ, అయితే అబ్రహాము, శారా, లేకపోతే ఎలిజబెత్, జకరయ్య, యోసేపు గారు, మరియమ్మ, వారందరూ కూడా భార్యాభర్తలుగా వారు రక్షించబడినప్పటికీ ఏ విధమైన ఈ లోకమైన ఆ యొక్క శారీరకమైన ఆ భావనలు, శారీరక కోరికలు, శారీరక కలయికలు పరలోకంలో ఉండవు. ఇక దేవదూతల వలె ఉంటామని యేసుప్రభువే చెప్పారు. మత్తయి సువార్త 22:30 పరలోకంలో వివాహాలు ఉండవు, వారు దేవదూతల్లాగే ఉంటారు అని. అనగా ఇక అందరూ కూడా మనం సహోదరి సహోదరులు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, అదే వరుస. ఇక ఈ లోక సంబంధించిన ఈ విధమైన ఆ యొక్క శారీరక కోరికలు, శారీరకమైనవి ఏవి కూడా ఇక పరలోకంలో ఉండవు. ఇటువంటి మనసు ఉండదు ఇక అక్కడ. ఇది పరలోకంలో మనకి. అటువంటి ధన్యత కావాలని కోరుకుంటే నాతో ఏకీభవించి ప్రార్థించి ఈ యొక్క 8వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన గొప్ప భరోసాను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా మా కుటుంబంలో అనేక మంది నాయన మాకు తెలిసిన వారు, మా బంధువులు కూడా మీ అందరూ నిద్రించారు. అన్యుల వల్ల మేము ప్రతిదినం దుఃఖించకుండా ఆ యొక్క దుఃఖాన్ని మేము అయిపోయేసి దాన్ని మీరు మరణాన్ని గెలిచారు కనుక మీరు ఒక దినాన త్వరలో వస్తున్నారు మేము ఊహించిన దానికంటే. అదే నాన్న వారు కూడా మహిమ శరీరంతో లేచి ఆయన మీతో కలకాలం ఉండే ఆ కృప మాకందరికీ, మా బంధువులకు, రక్షందరికి కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇదంతా మీ సిలువ త్యాగం వల్ల జరిగింది ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలు ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. వచ్చే పాఠంలో 9వ పాఠంలో మరలా కలుసుకుందాం. దేవుని యొక్క కృపలో ఆ యొక్క 9వ పాఠం దేవుని యొక్క కృపలో మరలా మనం చదువుకుందాం. గాడ్ బ్లెస్ యూ.